చివరికి నా మట్టుకు నా కాడికి వస్తే అలా జరిగింది. ఇంక నేను అసలు మనుషుల మీద ఉన్న విశ్వాసం అనేది కూడా వదిలేసుకున్నా నేను ఆ రోజు నుంచి. అట్లా ఉంటారు కొంతమంది. నేను అందుకే దేన్ని నమ్మను అంత సాధారణంగా అప్పటి నుంచి. ఒక ఇది ఉండేది నాకు మనుషుల పట్ల ఒక గౌరవం, మర్యాద ఇలా ఉంటా అనేది ఒకటి ఉండేది. ఇంకా నాకు ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో అప్పటి నుంచి అసలు అన్నీ అసహనంగా కోల్పోయినట్టు అయిపోయి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా నేను అసలు చాలా నేనైతే 8, 9 ఏళ్ళు డిప్రెషన్లో ఉండిపోయాను అలాగా. ఇది కరెక్ట్ కాదు అని నాలో నేనే మళ్ళీ రియలైజేషన్ అయ్యి ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇలాగ అందరితో కలిసి వర్క్ చేసుకుంటా ఇలాగ అందరితో మాట్లాడుతూ ఈ విధంగా కాలాన్ని ముందుకెళ్ళవస్తున్నాను అనమాట. కారణాలు ఏమైనా కావచ్చు. మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు లైవ్ చేస్తున్నప్పుడు కానీ అందరితో మాట్లాడుతున్నప్పుడు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా ఫ్యామిలీ మెంబర్ అందరూ అనే ఒక మనసుకు మంచిగా అనిపిస్తుంది.